రేపు రైతులందరికీ కూడా ఒక పండగ లాంటి రోజండి. అకౌంట్‌లో టక్‌మని 7,000 పడతాయి. ఒక మెసేజ్ వస్తుంది చూసుకోండి. అంటే కొంతమందికి పడదు కదా! వాళ్ళని ఉద్దేశించి ముఖ్యంగా ఈ వీడియో. పడకపోవడం అంటే అర్హత లేని వాళ్ళు కొంతమంది పాపం అన్ని అర్హతలు ఉంటాయి. కానీ డబ్బులు పడవు. ఎలా పరిష్కరించుకోవాలో తెలీదండి వాళ్ళ కోసం. ముందైతే స్కీమ్ గురించి చెప్పేసుకొని ఆ తర్వాత అక్కడికెళదామండి. అన్నదాత సుఖీభవ ఎన్నాళ్ళ నుంచి ఇస్తున్నారు? చాలా కాలం నుంచి ఇస్తున్నారు కదా! 23వ విడత రేపు రేపు మధ్యాహ్నం 3:30 తర్వాత టింగుమని ఒక మెసేజ్ వస్తుంది. అకౌంట్‌లో 7,000 పడినట్టు ఉంటాయి చూసుకోండి. అంటే 23వ విడత పీఎం కిసాన్ అంటారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీఎం కిసాన్ స్కీమ్‌ని రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టింది. దీన్ని కలిపి ఇస్తున్నారండి. అయితే ఇక్కడ పీఎం కిసాన్‌లో ఇచ్చేది 2,000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అంతకు మించి 5,000 అండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటానే ఆల్మోస్ట్ ఆల్ రేపు ఒక్క రోజుకే 2,700 కోట్ల దాకా ఉంటే, పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం వాటా అంటే మన రాష్ట్రంలో పంపిణీ చేసేది ఆల్మోస్ట్ ఆల్ 700 కోట్ల దాకా ఉందండి. ఇది ఎంతంటే అంత ఉపయోగం. 7,000 చిన్న విషయం కాదు. పంట పంట మొదలెట్టాలి కదా! ఇక దుక్కికి, విత్తనాలకి ఇక ఇయన్నీ ఖర్చులుంటాయండి. ఎరువులకి ఈ ఖర్చుల్లో కొంతైనా పూర్తి సాయం కాకపోయినా కొంతైనా రైతుకు ఉపయోగపడుతుంది కదా! రైతుకి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ స్కీమ్ ద్వారా పొందే లబ్ధి కూడా అంతా ఇంతా కాదు. ఒకళ్ళు ఇద్దరు కాదండి బాబు. ఆల్మోస్ట్ ఆల్ 49,00,000 మందికి అకౌంట్‌లో పడుతుందండి. ఏది భూమి యజమానిదారులందరికీ పడుతుంది. అటవీకి హక్కుల కింద సాగు చేస్తున్న వాళ్ళలో 1,50,000 సుమారుగా వాళ్ళకి కూడా పడుతుందండి. కొంతమందికి మాత్రం పడదు. నేను ముందే చెప్తున్నాను. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి. వాటికి పడదు. అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తాం. సపోజ్ మాలాంటి వాళ్ళం చిన్న చిన్న కమతాలు ఉంటాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తాం. పడదు. అంటే ఇంత పైన విస్తీర్ణం ఉండాలి. అగ్రికల్చర్ అయ్యి ఉండాలి. మీరు మళ్ళీ నాలా కింద, దాని కింద, దీని కింద కన్వర్ట్ చేసేసి, కానీ అది వ్యవసాయం చేస్తున్నానండి, కన్వర్షన్ చేసేసాను, దానికి డబ్బులు పట్టలేదే అని మాత్రం అడగొద్దు. గుర్తుంచుకోండి. సో, ఇక్కడ సరే డబ్బులు బానే పడుతున్నాయి. మెజారిటీకి డబ్బులు పడుతున్నాయి. సంతోషం అండి. ఇబ్బందులున్నాయి. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా ఇబ్బందులున్నాయి. వీలైతే ఈ ఈ ఈరోజే ఒక్కసారి చెక్ చేసేసుకోండి. ఏది అసలు మీకు ఆధార్ సీడింగ్ అయ్యిందా? మీ ఖాతా నేషనల్ ఖాతా అంటాం కదండీ! అది ఆధార్‌కి మ్యాప్ అయ్యిందా? మీ మొబైల్ నంబరు మ్యాప్ చేసుకొని ఉంచుకున్నారా? అన్నిటికంటే ముఖ్యంగా మీ బ్యాంక్ ఖాతా ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయ్యిందా లేదా? ఇక్కడే ఎక్కువ ఇబ్బందులు ఇక్కడే వస్తున్నాయండి. అంటే వస్తున్న ఆటిల్లో 90% ఇవే ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ అక్కడికి ఇక్కడికి తిరిగి నానా బాధలు పడాల్సొస్తోంది. సో, ఇది ఒక్కసారి చెక్ చేసేసుకుంటే ఎలా చెక్ చేసుకోవాలంటే, మీకు ప్రతి గ్రామానికి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు కదా! చక్కగా అక్కడికెళ్ళి ఆయన్ని అడగండి. చే గతంలో పడిన వాళ్ళకి నాకు తెలిసి మాక్సిమం ఇబ్బందులేమీ ఉండవు. అయినా గానీ కొంత డౌట్ ఉందంటే అడగండి. పడని వాళ్ళు మాత్రం ముందే ఇబ్బంది పడిన వాళ్ళు, గతంలో పడకుండా మళ్ళీ ఎక్కడో కంప్లెయింట్‌లవి ఇచ్చుకొని సెటిల్ చేసుకున్న వాళ్ళు ఎందుకైనా మంచిది ఓసారి చెక్ చేయించుకోండి. లేదు సచివాలయంకెళ్ళండి. అక్కడ ఒక డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళకి మీ వివరాలు ఇవ్వండి. ఆధార్ నంబరు, ఖాతా వివరాలు ఇస్తే వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే. అంతా బానే ఉందండి. మీకు పడతాది అని చెప్పేస్తారు. ఆ ఇబ్బంది కూడా లేదు. ఇంకా రెండోది, ఓకే. అన్నీ బానే ఉన్నాయి అనుకున్నాం. కానీ నాకు డబ్బులు పడలేదు అంటే గత 2 సంవత్సరాల నుంచి పరిష్కరించుకున్న విధానం చెప్తానండి. ఇక్కడ పరిష్కారం రేటు కూడా చాలా బావుంటుందండి. బ్రహ్మాండంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. సపోజ్ పీఎం కిసాన్‌కి నాకు అంటే ముందు ఇది చెప్తున్నాను. అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉంది. ధర్మంగా నాకు పడాలి. కానీ నాకు పడలేదు అనేవాళ్ళు సిపి గ్రామ్స్ అని కొట్టండి. అంటే రైతులు కాబట్టి మాకు తెలీదంటారేమో, మీ పిల్లలకి గానీ, లేతే ఎవరికైనా అడగండి. లేకపోతే సచివాలయంలో హెల్ప్ అడగండి. లేకపోతే ఇక మీ సేవా సెంటర్‌లు మొబైల్ బాగా ఆపరేట్ చేయటం వచ్చినటువంటి 10, 12 తరగతి పైన పిల్లలందరూ చేసేస్తారండి. సిపి గ్రామ్స్‌లోకెళ్ళి మీ వివరాలు ఇచ్చేసి ఒక కంప్లెయింట్ లాడ్జ్ చేసుకోండి. పడని వాళ్ళు అన్ని అర్హతలు ఉన్నవాళ్ళే. నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకు? మరి పీఎం కిసాన్ స్కీమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాబట్టి డైరెక్ట్‌గా వాళ్ళకెళ్తుంది కాబట్టి అది సెటిల్ అయిపోతుంది. అలాగా మీకు ఏదైనా మ్యాపింగ్ ఇష్యూస్ వగైరా ఇంకేదైనా ఉంటే అన్‌ఎలిజిబిలిటీలు ఉంటే అది క్లియర్ చేసేస్తారు. లేదండి అక్కడ పని అవ్వలేదు అనుకుంటే సోమవారం నాడు మీ కలెక్టర్ గారు కూర్చొని ఉంటారు కలెక్టరేట్‌లో. ఆయనకెళ్ళి ఒక అర్జీ ఇచ్చేసేయండి అంతే. నాకు ఇది పరిస్థితి. నేను రైతుని. ఇదిగో నా వివరాలు ఇవి. నాకు ఎలిజిబిలిటీ ఉంది కానీ పడలేదని ఒక తెల్ల కాగితం మీద రాసి ఇచ్చేస్తే చాలు. కింద మీ పేరు, ఫోన్ నంబర్ రాయటం మర్చిపోవద్దు. ఆధార్ నంబర్ కూడా వెయ్యండి. రిజిస్టర్ చేయాలి కదా! ఎందుకు? పీజీఆర్ఎస్‌లో రిజిస్టర్ చేస్తారు. అంత దూరం నేను వెళ్ళలేనండి, ఇబ్బంది ఉంది అనేవాళ్ళు ఆ పీజీఆర్ఎస్‌లో మీరు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అని ఉంటుంది. రిజిస్టర్ చేసేసుకోండి. ఇబ్బందేమీ లేదు. సరే ఊళ్ళో ఏ సౌకర్యం లేదా అని అడుగుతారు కొంతమంది. ఊళ్ళోనే ఉంది. మీ డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారు కదా సచివాలయంలో, ఆయన దగ్గరికెళ్ళండి. విషయం చెప్పండి.
కంప్లైంట్ రిజిస్టర్ చేయమని చెప్పండి, చేస్తారు. ఖచ్చితంగా అది వ్యవసాయ శాఖకి వెళుతుండి డైరెక్ట్‌గా వాళ్ళు పరిష్కారం చేస్తారు. 155251 అని చెప్పి 251 155251 అని చెప్పి ఒక నంబర్ ఉంది. వ్యవసాయ శాఖ టోల్ ఫ్రీ నంబర్ అది. వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్తే వాళ్ళు కూడా పట్టించుకుంటారు. కానీ ఎన్ని చెప్తున్నారు, అసలు అవుతదా? ఇవన్నీ చేసినా గానీ అవ్వకపోతే అని డౌట్ వస్తది కదా! ఒక మంచి నంబర్ ఇస్తాను. తారక మంత్రం లాంటి నంబర్ 1100 1100 1100కి ఫోన్ చేసి విషయం క్లియర్‌గా చెప్పండి. అన్ని వివరాలు చెప్పండి. సగం సగం చెప్పకుండా. అంటే వెంటనే కలవకపోవచ్చు. వెంటనే నెగెటివ్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ కామెంట్ పెట్టేయడానికి ముందు ఒక 2 సార్లు, 3 సార్లు ట్రై చేయండి. మరి మనలాంటి వాళ్ళు చాలామంది ఎన్నో బాధలుంటాయి. అన్నదాత సుఖీభవ కాకుండా ఇంకా చాలా ఉంటాయి. రెవెన్యూ, సర్వే, పోలీస్ వాళ్ళంతా వాళ్ళ బాధ చెప్పుకుంటూ ఉంటారు కదా! అంటే మనం కూడా వాడుకోవచ్చు ఈ పర్పస్ అని చెప్పడం నా ఉద్దేశం. ఉంటారు కదా! అందుకే కాస్త రెండోసారి, మూడోసారి కూడా ట్రై చేయండి. ఏం పర్వాలేదు. మరి పీక్ అవర్స్‌లో కాకుండా మామూలప్పుడు ట్రై చేసినా ఫోన్ ఎత్తుతారు. వాళ్ళకి చెప్పండి, వివరం చెప్పండి. చక్కగా రిజిస్టర్ చేసి టికెట్ ఏసి మరీ పంపిస్తారు. ఖచ్చితంగా ఓ 15 రోజులు, నెల రోజులు అటు ఇటుగా అయినా మీ పనైపోతుంది. అమౌంట్ అయితే మీ ఖాతాల్లోకి వస్తుంది. ఏది అన్ని అర్హతలు ఉంటే అంటే ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే అర్హత ఉన్న వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా దూరంగా ఉండకూడదు. 49 లక్షల మందికి ఇచ్చినప్పుడు మీకు ఎందుకు ఇవ్వరండి? ముఖ్యమంత్రి గారికి గానీ, ప్రభుత్వానికి గానీ, ప్రభుత్వ అధికారులకు గానీ మీ మీద ప్రత్యేకమైన కోపం ఏమైనా ఉంటుందా? ద్వేషం ఉంటుందా? లేదు కదా! అందరికీ ఇస్తున్నప్పుడు ఎలిజిబిలిటీ ఉన్న మనకు కూడా ఇస్తారు. కాకపోతే చిన్న చిన్న సమస్యలు టెక్నికలో, నాన్ టెక్నికలో ఎవరో చేసిన పొరపాట్లో ఉంటే మాత్రం సరిచేయాలి కదా! ఆ సరిచేసే పద్ధతి ఇది అని చెప్పడం నా ఉద్దేశం. అడగందే అమ్మైనా పెట్టదు. గవర్నమెంట్‌కి తెలీదా మాకు రాలేదని, చేసేయాలి అని బీరాలు పోకుండా దయచేసి రైతన్నలు ఏ ఒక్క విషయంలో కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే యూరియా కూడా చూశారు కదా! ఎన్ని యాప్‌లు పెట్టినా, ఓటీపీలు వగైరా పెట్టినా పర్ఫెక్ట్‌గా యూరియా అందిస్తున్నారా లేదా? లేదండి మా ఊళ్ళో ఈ ఇబ్బంది ఉంది యూరియా అనేవాడు ఇక్కడికొచ్చి కామెంట్ పెట్టి మీకు వివరాలు ఇవ్వండి. వెంటనే మీకు అదే రోజు ఫోన్ వస్తుందో లేదో చూడండి కావాలంటే. మీ యూరియా అందుద్దో లేదో కూడా చూడండి. అంటే జస్ట్ నాలాంటి వాడికి కామెంట్ పెడితేనే యూరియా అందుతుందంటే సోషల్ మీడియాను కూడా జల్లెడ పడుతున్నారండి. ఏదైనా రైతు ఎక్కడైనా ఇబ్బంది పడుతూ కామెంట్ పెడితే వాళ్ళు ఉంటుందన్నమాట. సోషల్ మీడియా అల్గారిథంలో వాళ్ళు హ్యాష్ ట్యాగ్స్ పట్టుకొని అవి తీసి వాళ్ళందరికీ ఫోన్ చేసి న్యాయం చేస్తున్నారు. అది నా ఉద్దేశం. సో మరి యూరియా కానీ రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు ఇంకా మిగిలిన సమస్యలు కూడా క్లియర్ చేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. సో మరి ఇప్పుడైతే అన్నదాత స్కీమ్‌లో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. మీరు గతంలో పడిన ఇబ్బంది చెప్పండి. పరిష్కారం చేసుకున్న విధానం చెప్పండి. లేదండి ఇంకా పరిష్కారం అవ్వలేదంటే అది కూడా చెప్పండి. దయచేసి చెప్పండి. ఖచ్చితంగా నాది హామీ పరిష్కారం అవుతుందని నేనైతే ఘంటాపథంగా చెప్పగలను. ఎలా చెప్పగలరు అంటే పజిల్ అండి అది. మీలో కొంతమందికి తెలుసు. కామెంట్‌లో చెప్పండి. మరి ఫాలో అవుతున్నారా లేదో నాకు తెలీదు. ఒకసారి చూసుకోండి. ఫాలో అయితే ఇలాంటి మంచి విషయాలన్నీ ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉంటాను. చూసారు కదా ఇదిగో ఇలా వాకింగ్‌కొచ్చాను. వాకింగ్ చేసుకుంటూ విషయాలు మాట్లాడుకుంటూ ఎక్స్‌పర్ట్స్‌తో కాసేపు మాట్లాడుకొని, అధికారులతో మాట్లాడుకొని, హాయిగా ఈ చెట్టు కింద కూర్చొని ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేయటంలో ఎంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుందండి. మీకు అర్థమవుతుందా? నిన్న కూడా ఒక వీడియో చేశా. ఇవన్నీ మీరు మిస్ అవుతున్నారు. ఎంజాయ్ చేయట్లేదు. ఈ చెట్టు కింద కూర్చోవడం కూడా ఒక ఎంజాయ్‌మెంటే. చక్కటి వెలుతురు చూసారా? ఎండ, చక్కటి గాలి చూసారా? పక్షుల శబ్దం ఇవి కూడా ఒక రకమైన ఎంజాయ్‌మెంట్. మీరు చేస్తున్నారా? ఇలాంటి వాతావరణంలో ఉంటున్నారా? ఎంతసేపు ఉంటున్నారు? మీ హెల్త్ ఎలా ఉంది? ముఖ్యంగా మెంటల్ హెల్త్ ఎలా ఉంది? అది కూడా చెప్పండి. ఫాలో అవుతూ